ప్రభుత్వం ఇటీవల ఏదైతే చేవెళ్లకు సంబంధించి కొన్ని గ్రామాల్లో అసైన్ భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం హస్తేపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అసైన్ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో తాత ముత్తాతల నుంచి కూడా చదును చేసుకుంటూ వ్యవసాయం చేసుకునేటటువంటి సన్నా చిన్నకారు రైతులను ఇప్పుడు తిరిగి భూమి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ వార్తలు వస్తా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారంటూ కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారితో ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీ పేరు? మీ పేరు అదే చెప్పండి. అసైన్ భూములు ప్రభుత్వం తీసుకుంటున్నాం. అసైన్ భూమి ప్రభుత్వం తీసుకుంటున్నది. మేము మాకు తీసుకుని మాకు బతికే ఆధారం గదే ఉంది. మేము బతకనికే ఏం భూమి వేరే లేదు. వాళ్ళు ప్లాట్లు ఇస్తాం అది ఇస్తాం అంటున్నారు. మాకు ప్లాట్లు మేము ఏం చేసుకుంటాం? అలా ఒక పంట పెట్టుకోనికి రాదు, ఏం పెట్టుకోనికి రాదు. మాకు భూమి ఉండాలి. అంతవరకు మేము అయితే భూములు ఇయ్యం. వాళ్ళు ఏమన్నా చేసుకుంటామని చేసుకో అంతవరకు. ఎందుకైనా సరే మాకు సర్వే రానికి ఆర్డీ వచ్చిండు, ఎంఆర్ వచ్చిండ్రు, ఎంఆర్ వీళ్ళు వచ్చిర్రు, ఆర్డీఓ వచ్చింది, ముగ్గురు వచ్చిర్రు. వీళ్ళు వాళ్ళు ఏమంటారంటే మీరే నష్టపోతారు. గవర్నమెంట్ రేట్ అంటే 20 లక్షలు ఉంది. 20 లక్షలు ఉందంటే మేము ప్లాట్ ఇస్తాం 10 గుంటల భూమి 600 గజాలు ఇస్తామంటారు అంటున్నారు. 600 గజాలు ఇస్తామంటారంటే 600 గజాలు మాకెందుకు అంటారు మేము. వాళ్ళు అన్న కాదు, 20 లక్షలు గవర్నమెంట్ రేట్ ఏం రేట్ అంటే నెంబర్ అన్నారు. ఏమన్నా 20 లక్షలు మీకు ఇస్తే నష్టపోతారని వాళ్ళు అంటారు. మాకు 600 గజాలు మేము ఏం చేసుకుంటాం? మీరే చెప్పండి సార్. మేము ఏం చేసుకుంటాం చెప్పండి. 600 గజాలు మేము ఏం చేసుకుంటాం? పంట పెట్టుకోనికి రాదు. వాళ్ళు అంటున్నారు మేము రోడ్లు చేసిస్తాము, అందులో డ్రైనేజ్ చేసిస్తాము, అని చేస్తాము, మంచిగా నీట్గా చేస్తాము, స్తంభాలు చేసిస్తాము, అది చేసిస్తాం అంటే మాకు చేసి ఇచ్చేది ఏందో, మీ చేసి ఏందో మాకు మేము ఏం చేసుకుంటాం? ఆ భూమి 600 గజాలు ఇస్తాం, మేము ఏం చేస్తాం? ఏం చేసుకుంటాం? ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తాం? ఇంచుమించు మేము 50-60 సంవత్సరాలు కావచ్చు. మా తాత ముత్తాతలే 100 సంవత్సరాలు. ఇంచుమించు 90-90 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు చేస్తారు. మేము ఇంచుమించు చేయబట్టి ఒక 30-40 సంవత్సరాలు కావచ్చు. ఇంచుమించు నా ఏజ్ ఇప్పుడు 41 సంవత్సరం ఉంది. నేను చేయబట్టి ఒక 30 సంవత్సరాల వ్యవసాయం నేను చేయబట్టి. ఏమంటారు? భూమి అయితే ఇయ్యం మేము. కాకపోతే చాలా చేస్తాం కానీ ఆ భూమి అయితే ఇయ్యం. పోరాటం అంత పెద్ద పోరాటం అంతే. ఊరు మొత్తం ఐక్యమత్యం ఎవరు ఇష్టోళ్ళు ఇట్లుంటే వాళ్ళు కానీ మా ఐక్యమత్యం అయితే మేమైతే ఇయ్యం అంతే. మా ఎవరు రాలేరు అధికారులు. ఆర్డీఓ ఆర్ఐ మరో వచ్చిర్రు అధికారులు. ఒకరి రోజు వచ్చిర్రు. వాళ్ళు ఏమన్నా నిర్ణయం చేసుకోమంటారు అన్నారు. ఇక నిర్ణయం చేసుకోకుండా మా ఊరి సర్పంచ్ వీళ్ళందరూ ఏదో ఇది చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, పోదామంటారు అనుకుంటున్నారు. అంతవరకు మేము పోమంటే అటుకు మేము రాము, మేము చేయము, వీడికి రమ్మంటారు మేము అన్నాము. అంతవరకు ఏమంటే వాళ్ళు దొరకలే, మేము మాట్లాడలేము. అంతవరకు అంతకే ఉన్నది. ఇట్లా మీటింగ్ మాట్లాడినాం. మేము ఏం చెప్తాం? భూమి ఏమని చెప్తాం అంతే. ఇక మేము తీసుకుంటా అంటున్నాం. ఎందుకు తీసుకుంటాం? మేము తీసుకుంటారు కదా, మీరు తీస్తారు కదా. మీరు తీసుకుంటే మాకేదో జీవాధికారం చూపెట్టండి అట్లా. నా పేరు నరసింహులు. మా తాత ముత్తాతల కాడ నుంచి నడుస్తూనే ఉంది. దాదాపు 80-90 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. మా ముత్తాత చనిపోయిండు. ఆయన పేరు మీద ఆయన పేరు మీద, మా తాత పేరు మీదకి వచ్చి, మా తాత పేరు మీద, మా నాయన పేరు మీదకి, మా నాయన పేరు మీదకి, మా అమ్మ పేరు మీదకి ఇన్ని సంవత్సరాలకు మేము అదే భూమి మీద బతుకుతున్నాము. ఆ భూమి ఇప్పుడు మీరు గుంజుకుంటే మేము ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? మాకు వేరే ప్రపంచం లేదు. ఇక మాకు అదే భూమి. ఆ భూమి మాత్రం ఇయ్యము. వాళ్ళు ఎటువంటి కొట్లాట కానీ ఎటువంటి గవర్నమెంట్ కానీ మేము మాత్రం భూమి మాత్రం చేయలేదు. ప్రభుత్వం ఇక్కడ మరి తీసుకుంటా ఉంటుంది, అది ప్రభుత్వ భూములే అంటుంది. ప్రభుత్వ భూములు అయితే పట్టాలు ఎందుకు ఇచ్చిర్రు? పట్టా పాస్బుక్లు ఎందుకు ఇచ్చిర్రు? ప్రభుత్వ భూములు అయితే నువ్వు ఆ విషయం లేకుండే కదా, మాకు పాస్బుక్ తో సహా ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు మరి? పట్టా గవర్నమెంట్ భూమి అయితే అవి ఎందుకు ఇచ్చిర్రు? మాకు బుక్కులు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నువ్వు గుంజుకుంటుంటే మేము ఏం కావాలి? మా పరిస్థితి ఏంది? 100 సంవత్సరాలు నువ్వు చేసుకున్నాము. మా పరిస్థితి ఏంది? మాకు చూపి మరి, మాకు చూపించి మరి తీసుకో, మాకు చూపి మరి. అసలు ఎందుకు తీసుకుంటారట మరి? ఇంత 400 ఎకరాలకు సంబంధించి వాళ్ళు ఎందుకు తీసుకుంటాం అనేది వాళ్ళు చెప్తలేరు. వాళ్ళు క్లారిటీ చెప్తలేరు. వాళ్ళు క్లారిటీ ఏం చెప్తలేరు. వాళ్ళు క్లారిటీ ఏం చెప్పలేరు. డెవలప్మెంట్ కానీ ఏం చెప్పలేరు. మాకేం చెప్పలేరు. మీకు 400 ఒక ప్లాట్ ఇస్తామని చెప్పి అంటున్నారు. ఒక ప్లాట్ తీసుకొని మేము చేసుకుందాము.
మేము ఇద్దరు అన్నదాము. ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక ప్లాట్ తీసుకొని మేము ఏం చేసుకోవాలి మేము? అందుకని భూమి ఇయ్యము, మాకు ఏ తలుచుకోలేము, ఇయ్యము. అది ఎంత ధర్నా కానీ కొట్లాట కానీ ఏమన్నా కానీ మేము ఇయ్యము. నాకు 3 ఎకరాలు ఉంది. జీవితమే వ్యవసాయం చేసుకునే బతుకుతాము. ఇప్పుడు పత్తి వేసిన వర్షాకాలం పడేది మొత్తం పత్తి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా బతకాలి మేము? మొత్తం ఏం లేకుండా మళ్ళీ పోయింది పత్తి. భూములు వ్యవసాయమే. ఏం పని చేసుకో ఇంకేం పని చేసుకున్నాం? వలస పోవాలి, వలస పోవాలి, ఊళ్ళకి వలస పోవాలి, వలస పోవాలి. ఇప్పుడు ముంబై అక్కడ ఇక్కడ పోతారు కదా, అట్లా వలస పోవాలి. వలస రాష్ట్రం అయిపోతుంది. ఊరు ఖాళీ అయిపోతుంది, వలస రాష్ట్రం అయిపోతుంది. ఈ రేవంత్ వచ్చినాక మొత్తం ఇదంతా నాటకాలు అవుతున్నాయి. ఇవన్నీ రేవంత్ వచ్చినాక అవుతున్నాయి. రేవంత్ రాకముందు ఏమి లేకుండా ఈ భూములు గుంజుకుండా ఏంది? భూములు గుంజుకుండా ఏంది? న్యాయం ఎంత ఇప్పుడు ప్రజలు ఎంత 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 ఇబ్బంది పెడుతున్నాడు, ఎంత ఇది చేస్తున్నాడు. లగచర్లో ఇట్లా అయింది. మతానికి అధికారులు ఎవరు రాలేరు. అధికారులు వస్తే అధికారులు వచ్చినాక మాట్లాడతాం. భూమి అయితే ఇచ్చేది లేదు. మా తాత ముత్తాతల కాడికలు చేసుకుంటూ వస్తున్నాము. దాని మీద ఆధారపడి ఉన్నాం మేము. మా బతుకులన్నీ గంటనే, మా జీవితాలన్నీ గంటనే అయిపోతున్నాయి. మా పెద్దలు పోయి మేము పోయినాము, మేము కూడా పోనీకి తయారైనాం. మరి మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకు మాకు అంత ఆగమాగం అయితే మేము ఎట్లా, మాకు ఏమి దారి చూపిస్తారు, మమ్మల్ని ఎట్లా రక్షిస్తారు? ప్రభుత్వం మమ్మల్ని నడుపుతుందా నడపదా? మరి ఎట్లా, ఏం సంగతి మీకు అంతా తెలిసి ఉంటాక మమ్మల్ని ఇట్లా తిప్పలు పెడితే మేము ఏం చేయాలి? మరి ప్రపంచం ఇది ఎట్లా, మేము ఎట్లా బతకాలి? ఉన్నదే భూమితో మనం బతికినాం. ఆ భూమి మా పోయినాక మేము ఎట్లా చేస్తాము? భూమికి ఇంత ఇస్తామాట అని చెప్పి అంటున్నారు. ఎంత ఇస్తారంటే 6 గుంటల భూమి ఇస్తామనే మాట అన్నారు. 6 గుంటల భూమి అయితే సరిపోదు మాకు అని చెప్పి ఊరు ప్రజలు అన్నారు. ఊరు ప్రజలు అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, అట్లా కాదు బిడ్డ, ఇంకెంతనో జర ఒప్పుకోండి, మీరు సజెషన్ మీరు అంతా మాట్లాడుకొని మాకు చెప్పుడు బిడ్డ అంటాము. వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు ఆడియో చెప్పినప్పుడు సరే సార్ మేమంతా కలిసి మాట్లాడుకొని చెప్తామని చెప్పినాం. సార్ ఇదే మీకు 10,000 నమస్కారము. మమ్మల్ని అన్యాయం చేయకుండా న్యాయంతో మమ్మల్ని బతకనియండి. మమ్మల్ని బతికించి మా దారిని ఒక దారిలో పట్టించితే మేము బతకగలుగుతామని చెప్తున్నాం సార్. ఇదే నమస్కారం. వ్యవసాయం చేస్తున్నావు? నేను ఒక్కన్యా. నేను 100 సంవత్సరాలు మా నాయన 100 సంవత్సరాలు చేసి, మా తాత 100 సంవత్సరాలు చేసిండు. నేను కూడా 70 ఏళ్ళు నేను సంసారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నాను. ఉన్న భూమి మీరు అప్పుడు కష్టమో నష్టమో దాంట్లో సాగు చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఉన్న భూమి తీసేస్తే మీకు గాని మీ కొడుకులకు గాని ఏం చేసుకుని బతుకుతారు? ఎట్లా ఉంటుంది? అదే అందుకోసానికి బాధపడుతున్నాం సార్ మేము. అదే మాకు కావాల్సింది, మాకే భూమి మాకు ఉంటే మేము ఇంత బతకగలుగుతాము. దాంతో ఇంత మా పోషణ అవుతుంది. మేము ఆ పోషణతోనే మేము జీవిస్తాము. ఆ జీవనాధారంతోనే మేము బతకగలుగుతాం. అంతకంటే ఏరే ఏం లేదు సార్. ప్రభుత్వం ఏమైనా చెప్తుంది? అధికారులు ఏమైనా డెవలప్మెంట్ చేస్తామని ఇక్కడ ఏమైనా డెవలప్ చేస్తామని అంటే వాళ్ళు ఏం చేస్తారో ఎక్కడ మొత్తం మీద మటుకు ఏం చెప్తలేరు. ఓన్లీ భూమి తీసుకుంటా. కొంత మైనింగ్ పోయింది అంతా. ఒక 100 ఎకరాల ఆసరా మైనింగ్ పోయింది. మైనింగ్ వాళ్ళు దవ్వుతున్నారు. ఆ దవ్వుట్లో కూడా మాకు పెద్ద కాలువలు అయ్యి అవే ఇవే గుంతలు అయ్యి నీళ్లు నిలిచి మా చేనులని మొత్తం అలము అవి పంట పండకుండా అయినాయి. ఆ విధంగా కూడా నష్టపోతున్నాం మేము. ఎందుకే మరి రైతులు నోటికాడు కూడా లాక్కున్నట్టు ఈ భూములు గుంజుకున్నాడు ఏంది? అటు RRRతోనే అక్కడ భూములు తీసుకుంటున్నారు. రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏమో మరి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకు లేదా, మరి వాళ్ళకి హక్కు లేదా, మమ్మల్ని రక్షించే దారి లేదా వాళ్ళకు ఇంత అన్యాయం, మరి అన్యాయము న్యాయం అనే వాళ్ళకు వస్తలేదా? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? మరి ఈ ఊరిని అట్లా ఎందుకు చేస్తున్నారు? మరి ఇదే కాక కూడా ఏడేడు ఉన్నా కానీ ప్రజల ముందు పాలన చేయాలి. ఎవరు చేసినా ప్రజల ముందు పాలన చేయనప్పుడు మరి మనం ఉండేం లాభము? సచినట్టు అవుతున్నది ప్రపంచం. ఎట్లా ఇది? దీని నిర్ణయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎక్కడున్నా కానీ వాళ్ళ మాది మా మంచి చెడులు మా బతుకులన్నీ మొత్తం వాళ్ళే కాపాడవాలని. స్పందించండి. ఇక్కడ మీరు ఎవరికి కలవలేము మేము. ఇంకా మేము ఎవరికి కలవలేము, ఎవరికి చెప్పలేము. మాకే మేమే పరిశాన్ అయ్యి మేమే కుంగుతున్నాం. ఎమ్మెల్యే కలవపోయారు మరి అధికారులు వచ్చి ఇట్లా అంటున్నారు అని చెప్పి మేము చెప్పలేము. ఇంతవరకు ఏం చెప్పలే. వాళ్ళకి తెలియదా? వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా వాళ్ళకి ఇరకలేదా? వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడి మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఏం సంగతి, మేము ఉన్నా కదా అని వాళ్ళు కూడా చెప్పాలి కదా.
మరి చెప్పలేరు, మరి వాళ్ళు కూడా చెప్పలేరు. మరి ఏమందు మేము ఎట్లా మాకేం దోయకుండా మేము పొద్దుమికి అంగలాడుస్తున్నాము, ఆగమాగము అడివి అవుతున్నది. మా బతుకులంతా మొత్తం చితకపోతున్నాయి సార్ మా అని రైతులు గోసపడుతున్నారు, ఘోరంగా అవస్థం అవుతున్నది. మరి ఎట్లా చేయాలి ఏం సంగతి, మరి ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని, మా గతి ఏంది, మా లెక్క ఏంది. మా పిల్లలు కూడా కొంతమంది చదువుకున్నారు, కొంత పిల్లలు కూడా వాళ్ళకి ఏమో ఆధారం లేక ఏదో ఈ పని చేసుకుంటూ బతుకుతున్నాం సార్. ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రికి, ఇక్కడ మీ ఎమ్మెల్యేలకి, ప్రభుత్వానికి? ఇక వాళ్ళకి ఎరక ఇప్పుడు మీరు తీసుకుపోయి ఇస్తారు కదా, ఎక్కడెక్కడ అయినా వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇదంతా. నేను చెప్పేది తెలుస్తుంది, వాళ్ళు అనుభవం చేసి వాళ్ళు మమ్మల్ని ఏం రక్షణ చేస్తారో, మమ్మల్ని ఏం సంతోష పెడతారో, ఏం చెప్పి మమ్మల్ని సంతోష పెడతారో వాళ్ళకే ఎరక, రాజులకు. భూమి అయితే ఇవ్వం సార్, మా బతుకంతా మా భూమి మీద ఉన్నది. భూమి అమ్ముతామంటే అన్నోడు ఆడేవాడు వీడేవాడు అంటారు గట్టే తాగుబోతోలు. మా తాగుబోతోలు అంటే మటుకు మాకు సరిపోతుందా సార్? దాని మీద భూమి మీద ఆధారపడి ఉన్నాం. మేము బతకలేము. మా ఇండ్లు ముందేం లాభం, మా ఇండ్లు కూడా పోవాలి, మా ఇండ్లు కూడా అక్కనే పోవాలి. ఇక భూమి వెంటనే పోవాల్సి వస్తుంది. మా ఇండ్లు కూడా మనం తీసుకుపోయి ఇంకేనా పెట్టేటైతే ఆ భూమి తీసుకుపోమని మన ఉన్న భూమి గుంజుకుంటున్నారు. ఇక మా భూమి అంతా పోయినాక మా పిల్ల గుంజుకున్నట్టే. మరి కదా, ఉన్న భూమి పోయినాక మేము ఎట్లా బతకాలి? పిల్లలు చదివించుకున్నాము, ఇళ్ళకు స్కూలు లేవు, ఏవి లేవు. మమ్మల్ని ఆయన రోడ్డు మీద వేసినాక మేము ఎట్లా బతకాలి? ఇంకా వాళ్ళు గిరిదవారి 400 ఎకరాల భూమి మీ ఊరి మీద ఉన్నది, మేము తీసుకుంటున్నాం, మీకు 100 గజాలు 200 గజాలు ఇస్తాం, విడిచిపెడతామని చెప్పి పోయినట. ఆ రోజు నేను లేను, వేరే ఊరికి పోయినట్టు. ఇక నిన్న ఇప్పుడు మేము ఊళ్ళో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటాం అనమాట. నలుగురు అక్కడ పోయినరు, నలుగురు ఇక్కడ అయిన అన్నట్టు ఆలోచన తెలిసింది నిన్న మొన్న. తెలిసినందుకు అదే సర్పంచ్ పిలిపించి మాట్లాడుతున్నాం మేము. ఇక భూమి మాకేం, భూమి ఉంటేనే సార్ మేము బతికేది. మరి భూమి పోయినాక మా పిల్ల గుంజుకున్నాడుగా, మేము ఓట్లు వేయాలి, గెలిపియాలి. మళ్ళీ మేము ఉన్న మా పిల్ల గుంజుకున్నాక మేము ఎగవాలి. మరి మనం కూడా ఆలోచన చేద్దాం. మరి రైతుల కొట్టి చంపి నువ్వు ఏం చేసావు? రేపు అవుతావా? అవుతావు, ఇవాళ అవుతావు, రేపు రేపు భవిష్యత్తులో కూడా చూసుకో, ఇప్పుడే కాదు. మరి మమ్మల్ని కొట్టి మాకు పెట్టి మమ్మల్ని ఇది చేసినాక మేము ఎట్లా బతకాలి? మరి అదే నువ్వు ఓట్లు వేసినాము, అన్ని చేసినాము, గెలిపించుకున్నాము. మరి ఇలా మమ్మల్ని కొట్టి చంపినాక, మా ఉన్నది గుంజుకున్నాక, మా పిల్ల గుంజుకున్నట్టుగా ఉన్న భూమి పోయినాక మేము అదే శివాళ్ళు కూడా వచ్చి కూర్చుంటాం. మరి ఆయన ఏం చేస్తాడో, ఏం సంగతి, ఎట్లా చేస్తాడో చేయని. మరి ఇంకే అంతకు మించి ఏం చేస్తాం చెప్పు. మరి మాకు మా తాత ముత్తాతలు మాకే తెలియదు ఆ భూమి. ఆ పర్సన్ నడుస్తున్నది. మా తాత 3వ తరం ఇది, 3వ తరం నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్నది. మరి ఇవాళ నువ్వు వచ్చి ఇవాళ నేను గుంజుకుంటా, మీకు అది అవుతుంది ఇది అవుతుంది అంటే ఇక ఆయన భూములు పట్టిస్తే భూములు పట్టియని వద్దానిలే. మరి తర్వాత ఆయన ఏం చేస్తాడో, ఏం సంగతి, ఆ విషయం మేము తర్వాత చెప్పగలుగుతాం. ఎందుకు తీసుకుంటారని మనం చెప్తున్నారు, అది కూడా చెప్తలేరు సార్. మరి ఈ కంపెనీ వేస్తున్నాము, మీకు ఇంటికో మనిషికి కొలిపిస్తామంటలేరు, ఏది చెప్తలేరు. మరి ఏం చేస్తారు వాళ్ళు తీసుకొని, ఎవరికి అమ్ముకుంటారు, ఏం సంగతి మాకు అది కూడా చెప్తలేరు. ఎట్లా పోతుంది ఇక్కడ మాకు పట్ట 2-3 కోట్లు పోతున్నాం సార్. 2-3 కోట్లు గంబరుడు ఉందా ఇప్పుడు? 4 కోట్లు అంటే దొరకలేదు. 4 కోట్లు ఇప్పుడు ఇక్కడ లోకల్లా 2 కోట్లు, 2.5 కోటిన్నర భూమిని బట్టిగా అట్లా. మీకు ఇక్కడ అసైన్ భూములను కూడా పట్టా చేస్తా అన్నది కదా ప్రభుత్వం సార్. చేసిరు ఆల్రెడీ. మా తాత ముత్తాతల నుంచి కూడా ఇప్పుడు మా నాయన చనిపోయింది, మా నాయన మీదకి వెళ్ళి నా పేరు మీద అయింది. లవణ పట్ట అదే గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అంటుంది. కానీ చేసుకుంటూ వస్తున్నాం, బతుకుతున్నాం. మాకు ఉన్నదే గది 2 ఎకరాలను, ఆ 2 ఎకరాలనే బతుకుతున్నాం. 3 మందంలో మనిషికి 30 గుంటలు వచ్చింది, చేసుకొని బతుకుతున్నాం. వేరే పట్ట భూమి అయితే లేదు మాకు, దాని మీద ఆధారపడి ఉంటుంది అంతే. 4 ఎడ్లు ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి. మరి ఎట్లా బతకాలి మేము? ఆయన అమ్ముకున్నాం. ఇక ఆయనేమో అట్లా చెప్తున్నాడట, ఇక వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. ఏం చెప్పుదు, ఆయన ఇష్టం. ఇక మరి ఇంకేం చేస్తాం చెప్పు, అంతకు మించి. ఇక వస్తపురాన్ని ఊరిని తీసుకొని పోదాం అనుకుంటే ఆయన ఇష్టం, సరే విడిచిపెడదాం అనుకుంటే ఆయన ఇష్టం. ఇక మరి ఏడికైనా సరే. ఇక పోలేం సార్, ఇంకా పోలేము, ఆయనతో మాట్లాడలేము. ఇంకా ముందరికి రాలేదు కదా, ఇంకా వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేరు, ఇంకా మా దగ్గర దాకా రాలేరు. రాందానికి యాదయాత్రను కూడా మేము ఇంకా ఎమ్మెల్యేతో కూడా మాట్లాడలే.
ఇదంతా కాపినాము. ఇవాళ మేము ఇట్లా అంటున్నాం అని చెప్పి 15 రోజుల సార్లు లొల్లి అవుతుంటే ఇవాళ మేము ఊళ్ళో మీటింగ్ పెట్టుకొని ఆలోచన చేసుకుంటున్నాం. ఎట్లా సంగతి ఏం సంగతి ఎట్లా చేద్దామని అని ఆలోచన చేస్తున్నాం. దోరేపల్లి రమేష్ గౌడ్ సార్. ఏం జరుగుతుంది? అసెంట్ భూములు తీసుకుంటున్నారట రైతుల దగ్గర నుంచి. వాస్తవానికి ఇప్పుడు మనకు భూములు అనేటివి ఇప్పుడు పట్ట భూములు లేవు కదా సార్. పట్ట భూములు లేనందున మనము ఈ ఉన్న భూమిని సాగు చేసుకుంటున్నాము. 57 నంబర్లు చేస్తున్నందుకు మనకు ఆ భూమిలా ఇప్పుడు సారవంతం చేసుకొని బ్రతుకుతున్నాము. జీవులు బ్రతుకుతున్నాయి, గోమాతలు అన్ని మనకు ఆ గోమాతలతో పాటు మేము బ్రతకడం అనేది జరుగుతున్నది. అవి ఇప్పుడు మనము అదే లేనప్పుడు మనము ఎటువైపు వెళ్ళి ఎక్కడ బ్రతకాలి? మనము ఇక్కడ నుంచి మనల్ని తీసేస్తే భూమి లాక్కుంటే ఎక్కడ బతుకుతాము? వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ఎరువు వేస్తేనే మనకు దున్ననికే మనకు సార్లు మంచిగా వస్తుంది, అన్ని మంచిగా వస్తాయి. పాడి లేని మనము ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో పాడి లేని సమాజంలో అసలు పాడ మీద వండుకున్నదే అది ఉన్నది సార్. పాడ మీద వండుకున్నట్టే. అయితే దీన్ని ఒకటి ప్రభుత్వము ఏ విధంగా నిర్ణయిస్తుంది, ఏ విధంగా మాకు పరిష్కారం చేస్తుంది అనేది మా ఆవేదన సార్. అయితే ఇది అధికారులు ఏమంటున్నారు? అధికారుల ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు ఓన్లీ వచ్చి టచ్ చేసి వెళ్ళిపోయారు సార్. ఏంది మీ డిమాండ్ అని వచ్చి అధికారులు వచ్చి వెళ్ళిపోయారు సార్. ఏం చెప్తున్నారు మరి మీ డిమాండ్ ఏంది? డిమాండ్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మమ్మల్ని ఓన్లీ వీళ్ళని ఏంది అనేది తెలుసుకోవడానికి వచ్చిర్రు సార్. అయితే దాన్ని ఏంది మనము భూములు లాక్కోకపోవడమే మంచిది సార్. ఇప్పుడు జీవరాశులు బతుకుతాయి, మేము బతుకుతాము. సాధ్యమైనంత వరకు తీసుకోకపో మైనింగ్ అక్కడ జరుగుతుంది, మూలికలు అవి ఇవి. మన మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వచ్చినా ఈ అస్సాపురంలో రాలేదు సార్. అంత మంచి శ్రేష్టమైన ఇటువంటి గాలి, నీరు, షుగరు, బీపీ అనేటువంటిది కూడా ఈ మైనింగ్ లేనప్పుడు కూడా లేదు. అయితే మనము మైనింగ్ భూములు ఇవ్వరా అంటే ప్రజెంట్లీ ఈ విధంగా ఉన్నది సార్. మనము అది నడుస్తుంది, చర్చ నడుస్తుంది. ఈ రోజు ఒకసారి ఇప్పుడు ఇస్తాం సార్, ఇవ్వమంటలే ఇస్తాం. ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి సార్? మీకు కూడా తెలిసి ఉండాలి కదా సార్. ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి? మా బ్రతుకు ఇప్పుడు మేము వాళ్ళకి ఇచ్చి మేము ఏడవై బతకాలి. అదే పాడి మాకు అది ఉంటే మేము వాటిపైననే మేపుకుంటాం, చేసుకుంటాం, దున్నుకుంటాము, బతుకుతాం. లేదంటే ఏ విధంగా బతకాలి, ఎక్కడ బతకాలి, ఏడవై జీతం ఉండాలి? మేము అవుట్సోర్స్ కింద ఇప్పుడు అది పెట్టుకుంటాము అని అంటున్నారు. తర్వాత తీసేసిరు అనుకో. ఇప్పుడు నేనే ఒక స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ని ఉన్నా సార్. ఏపీ ఒక్క దగ్గరున్నప్పుడు వైఎస్ఆర్ అన్నప్పుడు అప్పట్లో నుంచి కూడా మాకు అదే భూమి తప్ప జాబులు అంటూ ఇప్పటి వరకు నాకు ఏం జాబులు అవన్నీ ఎవరికి కూడా ఈ విలేజ్లో పెద్దగా ఏమంటూ లేవు సార్. గవర్నమెంట్ జాబులు కూడా లేవు. ఇగో మేము ఇప్పుడు ఎండి వాళ్ళందరూ వచ్చి మాట్లాడిరా ఈడ ఆఫీస్ లో. మాకు ఒక ఛాన్స్ ఇవ్వమన్నాం, ఆడపిల్లలకు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము కూడా మాట్లాడతాం అని చెప్పినాం సార్. చెప్తే ఏం చేసిరు, మొత్తం మొగోళ్ళ నిండుకురు ఆఫీస్ నిండా. మాకు ఛాన్స్ ఇవ్వలేరు, మేము మాట్లాడలేము. అయితే మాటికి ముందు ఎన్కేపల్లిలో మాట్లాడినాము. ఎన్కేపల్లిలో భూమి పోయింది అంటే ఎన్కేపల్లెల్లో లారీలు కట్టుకొని కాలేదాయతానికి పోయిరు. పోతే కూడా భూమి మళ్ళలేదు. మళ్ళకపోతే ఏం చేసిరు, వాళ్ళు సిటీ ఉంది కదా, మైనాబాద్ మండలం కదా, వాళ్ళకు ఇచ్చిరు, ప్లాట్లు ఇచ్చిరు, లక్షలు ఇచ్చిరు, కోట్లు ఇచ్చిరు. మాకు ఆ కోట్లు ఇస్తలేరు కదా మీరు. మాకు బతకనికే బతుకు తెరువు లేదు. మాకున్నది అది మాకు ఇట్లా సాపుగా భూమి లేకుండే మేము ఏదో పొదలు బొట్టలు అన్ని కొట్టుకొని ఆ భూమి సాపు చేసుకొని మాకు బతకనికే లేదని బతుకు తెరువు కోసం పెట్టుకున్నాము. పంట పెట్టినాము. ఇప్పుడు పంట కూడా మీ మీడియాలో తీసుకొచ్చుకోండి, నేను పెట్టినా పెట్టలేనా అది మీకు కూడా తెలిసిపోతుంది. మొన్న కూడా పంట రాసుకొని వస్తే రాపిచ్చిన, నేను కంది వేసిన కందే రాపిచ్చిన.
ఎంత భూమి ఉందో అంత కంది రాపిచ్చిన. మరి ఇప్పుడు కూడా మాకు ఆ ఆధారం తప్ప మాకు వేరే లేదు. అది లేకపోతే మేము బతకలేము. 10 కిలోలు వండినా మేము బతుకుతాం, 5 కిలోలు వండినా మేము బతుకుతాం. ఎందుకంటే దాని మీద మాకు భవిష్యత్తు ఉన్నది. మాకు అది పోతే మళ్ళా ఏమి లేదు జీవితం. మరి ఊరిడ్చిపోవాలా మేము? ఎక్కడ పోవాలి? ఏడ బతకాలి? ఈ ఊళ్ళో ఓ కంపెనీ లేదు, ఒక జాబులు దొరకాయి. చదివిన పిల్లలకు జాబులు లేవు, చదివిన పిల్లలకు కూడా జాబులు లేవు. 10వ తరగతి చదివిన పిల్లలకు జాబులు ఇవ్వలే, ఎవరికి జాబులు ఇవ్వలే. జాబులు లేవు, మాకు ఏం లేవు. నాకు భర్త లేడు. నాకు 3 గుంటలకు తప్ప పట్టభూమి ఏరే ఎక్కువ లేదు. నేను పాస్బుక్ ఇచ్చిన అంతే ఉండాలి, పాస్బుక్ లేకున్నా అంతే ఉండాలి. మాటనే కాగితం. మరి ఏమంటారు అధికారులు? తీసుకుంటారు ల్యాండ్ తీసుకుంటామని మాట్లాడిండ్రు. తీసుకుంటే ఈ మా ఊళ్ళో ఏం చేసిరు తెలుసా? ఒకరొకరు తాగిన మద్యం కోసము బాలిసలు అవుతున్నారు. బాలిసలు అయ్యి డబ్బులకు వాళ్ళకు లొంగిపోకడా, మందుకు వాళ్ళకు లొంగిపోకడా. మీరు మొగళ్ళు ఉండ్రి కాబట్టి లొంగిపోతురు. మా తాన మొగళ్ళు లేరు. మేము ఎవరికి లొంగాలి? మేము ఎవరికి లొంగము. నాకు కావాలి భూమి. నాకు పిల్ల ఉన్నాడు, రేపు ఆయనకి 2 పిల్లలు పుట్టిరు. ప్రభుత్వ భూమి అంటున్నారు కదా మరి? ప్రభుత్వం భూమి, కానీ అది ప్రభుత్వం భూమి ఇంత నీట్ గా లేదు కదా. మేము చెట్లు జామ అంతా పొతం చేసుకొని మాకు ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి. మాకు కూడా ఖర్చు అయితేనే కదా నీట్ గా అయింది. మేము 70 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు పానీలా తీసిన అంతే ఉండాలి. నువ్వు పానీలా ఉంటది కదా, ఎన్ని సంవత్సరాల కోలి ఉన్నదని పానీలో ఉంటది కదా. అదే పనిలా తీసిన కాడికెంచి ఉన్నది. ఏం చెప్తావు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం లేదు. మాకు బతుకు తెరువు లేదు. మాకు బతుకు తెరువు చూపించి నువ్వు తీసుకుంటాంటున్నావా, ధైర్యం చేస్తున్నావా? అది ఉత్తగా రాలేదు. మాకు మేము కష్టపడి ఆ గుట్ట దొవ్వుకొని మేము అందులో పంట పండించుకుంటున్నాం. మేము అది పట్ట చేసుకున్నాం. నాకు రైతు బంధు పడుతున్నది, నాకు అన్నీ అవుతున్నాయి. నేను ఉన్న దాని మీద పట్టదారిని. నాకు ఉన్నది పాస్బుక్. నీకు ఏది కావాలన్నా కాగితం తెచ్చి ముందలేస్తా. నేను అంతవరకు మాట్లాడుతున్నా. నాకు కావాలి భూమి. నాకు భర్త లేడు, నాకు పట్ట భూమి లేదు. నేను బతుకుతున్న దాని మీదనే ఆధారం. నాకు ఆ ఆధారమే కావాలి. నా పిల్లలకు నాకు కావాలి అదే. నా పిల్లగాడు కూడా ఏం అడుగుతాడు? రేపు అమ్మ నువ్వేం సంపాదించినావు అని అడుగుతాడు. నా పిల్లలకు కూడా ఏం చెప్పలేను. ఏం సంపాదించినావు అమ్మ అన్నప్పుడు పిల్లలకు ఏం చెప్పగలుగుతాం మనం? గిది ఉందిరా, గిది లేదురా అని మా పిల్లలకు చెప్పగలుగుతాం. గిది ఉంది బిడ్డ, మేము ఇగో నా చేతగా అయితలేదు, గిది చూసుకొని నన్ను నడపంటాం. నా తార ఏం లేకపోతే నా కొడుకు ఏం చేస్తాడు? రోడ్డు మీద వదిలేస్తారు. రేపు పొద్దుగల రోడ్డు మీద వదిలేస్తే నువ్వేం సంపాదించలేవని రోడ్డు మీద వదిలేస్తే నా పరిస్థితి ఏం కావాలి? నాకు ఎవడు పెట్టాలి తిండి? ఆ తిండి అయినా నాకు ఎవడు పెట్టాలి? అది కావాలి నాకు పరిస్థితి. మీ పేరు? మాది 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు పోతుంది అంటున్నారు. మరి నేను బతికేది దాని మీదనే. మాకైతే పట్టభూమి అయితే లేదు. మేమైతే దాని మీద బతికే. దాంట్లో ఇప్పుడు పత్తి పెట్టినా, బీర్నీస్ పెట్టినా, అన్ని పెట్టినా అన్ని నాశనం అయిపోయినాయి. మొత్తం నీరు పట్టినాయి పోయినాయి. మరి మాకైతే కావాలి అంటే అంటున్నాం అంతే. మేమైతే ప్రభుత్వం భూమి తీసుకుంటారు, మరి వాళ్ళు డెవలప్ ఎందుకు ఇస్తాం? మేమేం బతుకుదాము భూమి దవ్వుకొని అని చేసుకొని? అప్పుడు వెనకడికి ఎవరికి ఇచ్చిండ్రు, బతకమంటే ఇచ్చిండ్రు. మా అత్తలు చచ్చిపోయాలి, అత్తలు చచ్చిపోయి నేను వచ్చిన మధ్యలో. ఇప్పుడు మా కొడుకులకు కూడా పెళ్లిళ్ళు చేసిన, మరి వాళ్ళు కూడా ఏమిటి మీద బతకాలి? అంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఉన్నది ఎట్లా బతకాలి మేము? మాకేం లేదా లేరు. గా భూమి ఉన్నది, ఆయనతో మీరు గుంజుకోండి, మేమేం బతకాలి? మాకేం లేదు. ఇక మీ భూమి మీరు తీసుకొని పండి. ఇక గంటే మాకు ఏం ఆధారం లేదు. ఇక లేదు, మాకు ఏడకింత 5 ఎకరా భూమి లేదు, ఏం లేదు. ఇక అదే భూమి ఉన్నది, దాని మీద మేము బతుకుతారు. మాకు ఇక ఏం లేదు సార్. మాకు ఆగమైతాం మరి. ఇక ఏమొద్దు మాకు. ఇక మాకేమొద్దు. ఇక మాకేమన్నా తెచ్చి వైరాన్ని పోయాలి, మేమన్నా తెచ్చుకొని తాగుతాం. ఇక అంతే, అంతకెక్కువ ఏం లేదు. లేదు సార్. ఏం కడతారో బిల్డింగులు కట్టి ఎవరిని కొలు ఉంచుతారో, ఏం చేస్తారో ఈ ఊరు మీద. బిల్డింగులు కడతారు అంటే ఏడ కడతారు? జాడగొట్ట కాదు, ఆంధ్రాన్ని పిలుచుకొస్తారు. మా ఊరాలను కూడా పిలవారు, ఆంధ్రాన్ని పిలుచుకొచ్చుకుంటారు అక్కడికి వెళ్ళి. మా ఊరాలు బీఆర్ వాళ్ళు వస్తారు సార్ మమ్మల్ని. ఇక 2-3 రోజుల కోలెడి, చాలా రోజులు కాలేదు సార్. 2-3 రోజుల కోలెడి కావాలి మాకు భూములు. అంటే మేము విడిచిపెట్టి మేము ఏడుకోదము, ఎట్లా బతుకుదాం మేము? మాకేం లేదు సార్. ఇక దాని మీద ఆధారం ఉన్నది, మాకేం లేదు. ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యేలు ఎవరైనా కలుస్తున్నారా? మరి మీరు వస్తున్నారా? మేము బాధ అరుచుకుంటున్నారా? మా బాధ ఎవడు అరుచుకున్నాడో, ఎవడొచ్చిండు
ఈ ఊరు కాపుదానం ఊరు లేదు, పటేన్ ఊరు లేదు, తెలుగుదేంకర్ ఊరు ఉన్న సార్. ఇక్కడ అంటే కానీ మాట్లాడతారు, అక్కడ అంటే మన సర్పంచులు కూడా లేరు, ఒక్క కొడుకు కూడా లేడు. రాలేడు ఎమ్మెల్యే కూడా రాలేడు మా ఊరికి. గెలిపించుకున్న అప్పుడు వస్తారు, కాలు మొక్కనికి ఏళ్ళ మొక్కనికి వస్తారు, ఇలా రారు సారు. కాలు మొక్కనికి వస్తారు, ఏళ్ళ మొక్కనికి వస్తారు, ఇలా దండం నువ్వేంటని కూడా అంటారు కానీ ఇలా రారు. ఇవాళ ఇంట్లో ఉంటారు, తప్పదాకా ఇంట్లో పడతారు, రారు. గెలిపించుకున్నారు, ఒకరికొకరు అన్ని గెలిపించుకున్నారు కానీ ఇవన్నీ వడగొట్టుకోనికి సార్. గెలిపించి వడగొట్టుకున్నట్టు ఇవన్నీ గెలిపించి పానం తీసుకునికేనే మేము గెలిపించినాం సార్. మాది ఇప్పుడు గుట్ట మీద మాది మా 7 మంది నాయనలకు కలిసి 23 ఎకరాలు ఉంటది మా పొలం. 7 మంది మేము మా నాయనళ్ళం. మరి అది కూడా పోయింది అంటున్నారు. నా ఈసకు 3 ఎకరాల 27 గుంటలు ఏమో వస్తుంది. నేను పెట్టుకున్న పంట 8 ఎకరాలు పెట్టుకున్నా కంది. ఇప్పుడు అది కూడా పోతుంది అంటున్నారు. మరి మా భూమి ఎందుకని పోతుంది? మా తాతలు ముని తాతలు సంపాదించింది ఎందుకని పోతుంది? మేము ఇన్ని రోజుల కోలే మేము చేసి, మా అమ్మలు చేసిరి, మా నాయనలు చేసిరి, మళ్ళీ మా పిల్లలు కూడా చేయబట్రి. మరి మా భూమి పోయేటి కారణం ఏమింది? మాకెవరన్నా ఇచ్చిరా? అప్పుడు ఇగో ఇలా మీకు లేదు గిడ కొట్టుకోరు అని ఇట్లాగా మాకెవరన్నా ప్లేసులు చూపించిర్రా? మా తాతలు సంపాదించింది కదా అది. మా తాతలు అంటే సంపాదించారు. లేని వాళ్ళు కూడా ఏమన్నా ఉట్టి ఉన్నదంటానంటే గడ కొట్టుకోండి అమ్మ, మీకు లేదు కదా అంటానంటే ఆడ కొట్టుకొని పొద బొట్ట కాల్వ గుంత తీసి ఏవో జేసీపులు తెచ్చి మంచిగా వేసుకొని మేము పంటలు పెట్టుకున్నాం. మరి ఇప్పుడు పోతుంది అంటే మా బతుకులు ఏంటి సార్? మేము ఎట్లా బతకాలి సార్? ఇదేం లేదు సార్. ఇక మొత్తం ఇక మమ్మల్ని ఓటేసి గెలిపించుకోరు కదా. మా ఊరందరికి మేము మనిషికి 1/2 లీటర్ మందు తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఇక వాని పేరు మీద ఇక మేము చస్తామని మా పిల్లలకు మాకు మేము చచ్చిపోతాం కానీ మా భూమి మాత్రం మేము ఇయ్యం. మేము సచిన వాళ్ళం సాగంగా ఉన్నోళ్ళనే మిగిలించుకుంటారు. మేము మాత్రం ఇయ్యం మా భూమి. చనిపోవడం పరిష్కారం కాదు కదా, కొట్లాడాలి కదా. కొట్లాడాలంటే మాకు తినప్పుడు మేము ఏం చేస్తాము? ఇప్పుడు నువ్వు నా మీదకి వస్తున్నావు, నాకు సపోర్ట్ లేదు. ఇప్పుడు మీరు మా మీదకి ధర్నాకు వస్తున్నారు, మాకు సపోర్ట్ ఎవరు లేరు. మేము 5 మంది ఆడోళ్ళం ఉన్నాం. మాకు ధైర్యం సరిపోకపోతే ఆడదాని ధైర్యం ఎంత ఉంటది సార్? దాన్ని కూడా మీరు ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు ఊరాళ్ళు కూడా అవును మాది పోదు, ఎందుకు ఇస్తాం? మేము ఆడవాళ్ళం మగవాళ్ళం, మేము ఇయ్యము, మా ఊరికి ఎవరు రావద్దు, మాకు ఇట్లాంటి మాటలు చెప్పొద్దు, మాది గుంజుకుంటాం అని చెప్పొద్దు. మేము బుక్కేడు తినేతాన మొత్తం తినకుండా కూడా వండుకుంటున్నాం, నీళ్ళు దాయి పండుకుంటున్నాం. అయ్యో ఉన్న భూమి పోతే మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితులు ఏంటి? మాకు అసలు పట్ట భూములు లేవు, మేమేం బతకాలి? మమ్మల్ని కూలి కూడా విలువరు. మేము వారానికి చిట్టీలు లేపుకున్నాము, మమ్మల్ని కూలి పిలుస్తలేరు. 600 కట్టనికే మమ్మల్ని కూలి పిలుస్తలేరు. వర్షాకాలం వచ్చి మా భూమి ఉంటే ఒక ఏడు పోతుంది, ఒక ఏడు అంతది, ఒక ఏడు అప్పులోనికి ఆపుతాము, ముందల కడతాము అనే ధైర్యం మాకున్నది. ఇప్పుడు మాత్రం మాకు ఏది లేదు సార్, మాకే అవకాశం లేదు. ఇక మా సాగులు తప్ప మాకేమీ లేవు. ఒకవైపు ప్రభుత్వమే ముఖ్యమంత్రి కోటీశ్వరం చేస్తా ఉంటుంది, ఇంకోవైపు మీకున్న భూమినే గుంజుకుంటున్నారు. మమ్మల్ని ఎక్కడ చేయడు, ఎవరు చేయడు. చెప్పిన మమ్మల్ని మాకు ఉద్యోగాలు ఇస్తాం అన్న నిన్నము ఏడైనా మాట్లాడతాం సార్, మాకు భయం లేదు. ఎందుకనద్దు? మాకు మేలు చేయనప్పుడు ఎందుకనద్దు? ఎందుకు మాట్లాడద్దు? మేము ఓటు వేసి మేము గెలిపించినాము. మీరు పట్ట భూములు చేస్తామా అంటే, మీకు పైసలు ఇస్తామా అంటే, వికలాంగులకు 6,000 ఇస్తామా అంటే, మొగలు చచ్చిన వాళ్ళకు 4,000 ఇస్తామా అంటే, మమ్మల్ని అన్ని రెచ్చగొట్టి మా అందరినీ మమ్మల్ని నాస్తంగా మా నెత్తికి బెల్లం పెట్టి మమ్మల్ని నాస్తంగా వేసి మా భూములు గుంజుకుంటారు. మా భూములు గుంజుకొని మా బతుకులు ఏం చేద్దాం అనుకున్నారు? మా పిల్లలను ఏం చేద్దాం అనుకున్నారు? మేము ఇక అందరం ఇక ఇదే పని చేస్తాం సార్. మేము ఇక మమ్మల్ని వేస్తారా? జైలు వేయండి, జైలు వేసినా మేము అందరం పోతాం. అంటే మగపిల్లలని నాకు తెలియదు, ఆడవాళ్ళని మాత్రం నేను దోలుకొని వస్తా. నేను ఉప సర్పంచిని. ఆడవాళ్ళని మొత్తం మనిషికి 1 లీటర్ మందు తీసుకుంటాం, వస్తాం. మమ్మల్ని జైలు వేస్తేనేమో కూర్చుంటాము, ఊడుస్తాం, పప్పు బో పెడితే తింటాం. ఇక మీకు ఇది కూడా న్యాయం జరగదంటానంటే తాగుతాం, అన్ని చచ్చిపోతాం. కానీ భూములు మాత్రం మేము ఇయ్యం. ఎందుకు ఇస్తాం మేము భూములు? వీళ్ళు ఇచ్చినాయా? వీళ్ళు మధ్యలో ఇచ్చిర్రా?
ఇప్పుడు పుట్టిన పిల్లకు ఓటాన్ని రాసుకొని పోతున్నారు. మరి ఇప్పుడు పుట్టిన పిల్లకి గిట్టానికి ఇచ్చిర్రు ఆ భూమి మాకు. సార్ ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ఓ పిల్ల పుట్టంగానే వాళ్ళింట్లో ఆ పిల్ల పుట్టిందో ఓటు పెరిగింది అని అంటున్నారు. మరి ఆ పిల్ల పుట్టినప్పుడు కూడా గడ ఎకరా భూమి రాయాలి అంటాను అనాలి కదా. మరి మాకు అట్లాంటి భూములు ఇట్లా మీరు అప్పటి నుంచి ఇచ్చిరా మీరు? మా తాతలు మా ముని తాతలు సంపాదించిన ఆస్తులు అవి మేము ఇయ్యం, సావనికే సిద్ధంగానే ఇయ్యం మేము. మేము మాట్లాడేది అయితే ఇది, మేము మాత్రం ఇయ్యం సార్. వాళ్ళకి చెప్పే సమాధానం కూడా ఇదే, సావైనది వస్తాం గానీ ఇయ్యం భూములు, మేమేం బతకాలి, మాకు పప్పు కంటే అంత జొన్నలు ఏం చేసుకునికే మమ్మల్ని బొందవేటనికేనా అవి? మమ్మల్ని బొందవేటనికేనా ఇంటి అందరినీ కొండపోయి ఆ భూమిలో బొందలగడ్డ లేదు. మా తాన బొందలగడ్డ లేక గత ఎలాగ పెడుతురు కొండపోయి మమ్మల్ని బొందల వేటనికేనా మాకు ఆ భూములు ఇచ్చుడు? ఎందుకు ఇస్తారా జాగా? వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు కొలువులు చేసుకుంటారో, జాబులు చేస్తారో, కంపెనీలు వేస్తారో మాకు తెలియదు. కానీ మేము సావనీకే మాత్రం సిద్ధం. మా ఊరికి ఎవరు మాత్రం భూములు ఇయ్యండి మేము తీసుకుంటున్నామని రావద్దు. వస్తే మాత్రం చెప్పులతోటి కొడతాం మేము చెప్పులతోటి గ్యారంటీ కొడతాం సార్. నేను ఉపసర్పంచ్ నేను చెప్తున్నా, గ్యారంటీ కొడతాం మేము. 15 రోజుల సంధి పురాణం అయ్యింది, అంత లేదు. భూమి కావాలంటారు అంటున్నారు. ఇప్పుడు మగ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకు లొంగి మేము 10 రూపాయలు ఇస్తాము దా అంటే ఫోన్లు చేసి పోయి వాళ్ళ తాన మద్యం దాగి వస్తున్నారు. 10 రూపాయలు ఇస్తామంటే జేబులో పెట్టుకొని వస్తున్నారు. మా తాన మొగోళ్ళు లేరు, ఒక్క కొడుకున్నాడు. నా కొడుకు ఇక్కడ పని లేక ఈ భూమిలో బతకలేక నా కొడుకు హైదరాబాద్ లో పోయి బతుకుతున్నాడు. ఇప్పుడు మేము ఆ ఉన్న భూమి కూడా పోతే నా కొడుకు ఆ తెరువు లేదు. అందుకని మీరు నడమ థియేటర్లో డ్రామా ఆడద్దు. డ్రామా ఆడుతున్నాడు మధ్యలో అయితే ఎవరు తింటున్నారో వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. ఆ డ్రామా ఆడేటోళ్ళది మాత్రం గల్లబట్టి ఈడ్చుకపోయి కొట్టి కోటి వరకు అయినా పోతా. సార్ ఇప్పుడు ఈమె ఏమంటుందంటే మా కొడుకు పోయి ఏలూరురా బతుకుతున్నాడు అంటున్నారు. మనకు చేతన అయ్యి పొలం చేసేటోళ్ళు ఉన్నారు, చేయనోళ్ళు ఉన్నారు, మా అమ్మ మా నాయన ఉన్నారు అంటున్నారు. విడిచిపెట్టి ఎన్నో పోయి బతుకుతున్నారు. ఈయన ఒక్కదాని విషయమే కాదు సార్, మా ఊరికి మొత్తం న్యాయం జరగాలి, ప్రపంచానికే జరగాలి. ఇప్పుడు ఈ ఊరు ఒక్కటి కాకుండా కూడా ఇంకా చుట్టూ ఊర్లకు కూడా న్యాయం జరగాలి సార్. ఎందుకు ఇస్తాం సార్? మేము ఇయ్యం, ఇదే న్యాయం జరగాలి. చూసారు కదా, ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించి అస్తేపూర్ గ్రామానికి చెందినటువంటి రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. వాళ్ళ మాటల్లో వింటే కూడా చాలా బాధేస్తా ఉంది. దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి కూడా ఆ భూములను చదువు చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం మీదే ఆధారపడుతూ బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు దాదాపు వందలాదిగా ఇవాళ ఈ అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు రోడ్డు మీద పడతారంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. దాదాపు 5-6 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటుందంటూ కూడా మొన్న అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి చెప్పడం జరిగింది. దాంతో బగ్గుమంటూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరసనలు తెలుపుతూ మా భూములు మాకే కావాలి, మాకు ఎట్లాంటి నష్టపరిహారం వద్దు, మేము అందులోనే కష్టపడుతూ మా జీవనాన్ని కొనసాగించుకుంటున్నాం, మా పిల్లల్ని చదివించుకుంటా ఉంటున్నాం. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ భూములు అంటూ ఇక్కడికి వచ్చిన ఈ భూములను తీసుకుంటే మేము ఎట్లా బతకాలి, ఎట్లా ముందుకు పోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఒకవైపు ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్పుకుంటూ మహిళలను కోటీశ్వరం చేస్తామని పెద్దగా చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము ఇవాళ ఇదే మహిళలు రోడ్లపైకి వచ్చి మా భూములు మాకు కావాలి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే ఏ ఒక్క అధికారులు కూడా స్పందిస్తారు. కనీసం ఇప్పటికైనా వాళ్ళ బాధలేంటి, అసలు ఎందుకు భూములు వద్దంటా ఉన్నారు, వాళ్ళ ఆవేదన ఏంటి అనేది ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా వారితో మాట్లాడాలి. వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళతో చర్చించి ఆ తర్వాతనే మీ అసైన్ భూములు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏమైనా చర్యలు ఉన్నా కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యతలు తీసుకొని మా రైతులకి మాకు అండగా ఉండాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్ మిరటి, అస్తేపూర్ నుంచి చెవెళ్ళ.